టు డైల్ న్యూస్ స్పెషల్ చిట్ చాట్. అనగనగా ఒక రాత్రి, ఆ రాత్రి ఏం జరిగింది? 100 కోట్లు మిస్ అయ్యాయి. అసలు ఎవరు దోచుకున్నారు? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు కావాలి అంటే 100 crores మూవీ టీం మన మధ్య ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ డైరెక్టర్ గారు, వెల్కమ్ టు డైల్ న్యూస్. అండ్ అంత్రా ఐఎమ్ ఫర్గెటింగ్ యువర్ నేమ్. అండ్ వాసు గారు, వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. యా, అసలు 100 crores మూవీ ప్లాట్ ఏంటి, ఆ కథ ప్లాట్ ఏంటి, ఆ రాత్రి ఏం జరిగింది అనేది మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అంటే కథ చెప్పేది కాదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఓకే. సస్పెన్స్లతో ట్విస్టులతో నడిచే స్క్రీన్ ప్లే కథ. ఒక ఇన్సిడెంట్ చుట్టూ తిరిగేది. సో ఏ పాయింట్ కదిలించినా మొత్తం చైన్ లింక్ అంతా చెప్పాలి. కాబట్టి 20వ తారీఖు తర్వాత మీకు 100 కోట్ల తాలూకు సీక్రెట్ అంతా ఏంటో తెలుస్తుంది. కాకపోతే డబ్బు చుట్టూ కాబట్టి నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అంటే ఇష్టం. ఆయన ఆ విషయాన్ని కరెక్ట్గా కనుక్కొని ఆ డబ్బు చుట్టూతోనే కథ రాసుకుంటారు ఆయన శుభ్రంగా. అసలు ఈ సినిమాకి హీరో హీరోయిన్ ఎవరంటే మీరు ఏం చెప్తారు? ఈ సినిమాకి నేను హీరో విలన్ రెండూ కూడా డబ్బే. మామూలుగా ఎక్కడన్నా హీరో హీరోయిన్ అంటే నేమ్స్ చెప్తారు, మీరేంటో డబ్బు హీరో హీరోయిన్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఫస్ట్ టైం అలా చెప్పాలనుకుంటే రాహుల్ హ్యాపీడేస్ టైసన్ ఉన్నారు, హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఓకే. తనకి పేరుగా ఐశ్వర్య అని, షీఈస్ ఫ్రమ్ బాంబే. ఓకే. తర్వాత చేతన్, హీఈస్ ఫ్రమ్ కన్నడ. యాక్చువల్లీ ఈ ఫిల్ము తెలుగు కన్నడ ఒకేసారి షూట్ చేశాం. ఓకే. అంటే డబ్బింగ్ కాదు, రెండు షూట్ కూడా చేసాం. అందువల్ల కన్నడలో అతను ఫేమస్ హీరో. ఆంధ్ర వచ్చేసి చేతన్ పేరు. ఓకే. ఓకే. సో షీఈ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. మీ భాషలో, డైరెక్టర్ గారి భాషలో ఏంటంటే క్యారెక్టర్స్ అంతే. డబ్బు హీరో, డబ్బు చుట్టూ తిరిగే పాత్రలు ఇవన్నీ. సో అందులో యంగ్స్టర్స్, గర్ల్స్, నాలాంటి వాడు అందరూ ఆ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆ డబ్బు ఎవరు దోచుకుంటారు అనేదా? దోచుకునే మెంటాలిటీ కాదు, ఎవరిదో ఏదో జరిగింది, ఎవరికి వాళ్ళు అది నాది కదా అనుకుంటారు. సో ఎవరిది కదా డబ్బు, దానికి సంబంధించి మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు బేసిక్గా చిన్న విషయం. ఇప్పుడు ఇక్కడ ఎవరు డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు వదిలేస్తారు, నాకు కావాలనుకుంటాను, ఆయన కావాలనుకుంటాను, కావాలనుకుంటారు. అదే పాయింట్. ఓకే. డబ్బు ఒక చోట ఉంది, ఆ డబ్బు మీద అందరికీ కన్ను ఉంది, ఎవరికి దక్కుందనే పాయింట్. ఇప్పుడు దాని తాలూకా మనిషి ఎవరన్నా ఉన్నారు తెలుసు అని అంటే ఆయన పిలిచి అప్పచెబుతాం, లేదంటే పోలీసులకు అప్పచెప్తాం. దాని తాలూకా మనిషి లేడు, ఆ మనిషి అందరికీ, ముఖ్యంగా నా ఓనరు చెప్పాలంటే. సో ఈ క్యారెక్టర్ వాడి దగ్గర పనిచేస్తూ ఆ మనిషి లేనప్పుడు అదంతా నాదే అని వీడు అనుకుంటాడు. వాస్తవానికి లాజికల్గా కూడా వీడిది కాదు, కానీ దాని మీద హక్కు నాదే కదా అని వీడు అంటాడు అన్నమాట. అట్లా అది కనపడదు ఎవరికి, ఎక్కడో ఉంటుంది, దాని చుట్టూ ఇక పరుగులే పరుగులు అనమాట. ఓకే. నాకు తెలిసింది ఏంటి అంటే ఈ కథ ఒక 2016లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాశారు అనేది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? డిమానిటైజేషన్ జరిగింది కదా 2016. ఆ టైంలో ఈ మనీ ఎక్స్చేంజెస్ మార్చుకోవటాలు, బ్లాక్ మనీని సరెండర్ చేయటాలు, సంథింగ్ ఈ ప్రాసెస్లో చాలా సర్ప్లస్ మనీ అప్పుడు వచ్చిన వార్తల్లోని అంశాలే. ఇది నార్త్ సైడ్ కానీ ఇటు కానీ మన తెలుగు స్టేట్స్ తగలబెట్టారు, బయటపడేశారు, ఎక్కడో చెత్తకొప్పలో పడేశారు, అలాంటి చాలా న్యూస్లు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఫిక్షనల్గా ఒక స్టోరీని రెడీ చేసుకున్నారు. ఓకే. దాని బేస్ పూర్తిగా రియల్ ఇన్సిడెంట్ కాదు, దాన్ని బేస్ చేసుకొని అల్లుకున్న కథ. యాక్చువల్లీ మనకు ఆ టైంలో జరిగినట్టు చిన్న అమౌంట్లు మారట్లేదు అనే ఫీలింగ్ ఉంది, కానీ హ్యూజ్ అమౌంట్స్ ఏమవుతున్నాయని ఎవరికి తెలియదు. ఇంకా మనం ఛానల్స్లో చూసాం, కానీ బట్ నిజంగా విజయవాడ లాంటి ఒక ఏరియాలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక హ్యూజ్ అమౌంట్ మిస్ అయింది. అయితే అది బ్యాంకు వెళ్ళాలి, లేదా మనకు తప్ప. కానీ మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక క్యాలిక్యులేషన్ ఉంది బ్యాంకులో, ఇంత అమౌంట్ మాత్రమే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. హ్యూజ్ అమౌంట్ అని దానికి మనకు అకౌంటబిలిటీ చూపించాలి. కానీ ఇంత అమౌంట్
ఇలాంటి వాళ్ళని చూపిస్తే కష్టం అంటే ఆ క్యారెక్టర్స్ చెప్తాను. అవును. సో ఆ అమౌంట్ ఎలా మళ్ళీ మార్చాలి అనేది సెకండ్ హాఫ్. ఓకే. సరే, ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాసిన కథ అంటే పొలిటీషియన్స్ మీద సెటైర్లు వేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు ఏ పార్టీని టార్గెట్ చేయబోతున్నారు? ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, లేకపోతే నేషనల్ పార్టీనా? డబ్బులు లేని పార్టీ ఏమైనా చెప్పండి, డబ్బులు ఉన్న పార్టీ గురించి మాట్లాడతాం. అది ఇన్ని ఇంటర్వ్యూల్లో డైరెక్టర్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఎదురుగాని ప్రశ్న. పర్లేదండి, అది కూడా నేను దిస్ ఇస్ మిమ్మల్ని- నాట్ పొలిటికల్ కాదు కదా సార్, ఇది పొలిటికల్. అదే మనసు కాదు, నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను. మీరు ఏ పార్టీని టార్గెట్ చేసి మీరు అడిగారు కదా. అవును. అసలు డబ్బులు లేని పార్టీ ఏదో చెప్పండి, డబ్బులు ఉన్న పార్టీ చెప్పండి. అన్ని పార్టీస్కి ఉంటాయి. మరి నేను ఏ పార్టీ చెప్పాలి? మీరు అంటే 2016లో రియల్ ఇన్సిడెంట్ అంటున్నారు కాబట్టి అప్పుడు దేని వల్ల మీరు ఈ కథను తీసుకోవాల్సి వచ్చింది? ఓకే. ఆ టైంలో ఏం జరిగింది? ఏది మీ మైండ్లో పెట్టుకొని ఈ కథ రాశారు అనేది నేను అంటుంది. ఫైన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మ్యామ్, నిజంగా డిమానిటైజేషన్ ఆయన జరిగినప్పుడు సఫర్ అయింది లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. అవును. వాస్తవాన్ని మాట్లాడుకుంటా, హాస్పిటల్లో ఆ 500 నోట్ చెల్లకపోవటం, 2000 నోట్ బ్యాంకులో ఇస్తే దాన్ని గ్రేస్గా ఫేస్బుక్లో పెట్టుకుని ఐ గోట్ ఫస్ట్ 2000 నోట్ అని చెప్పి ఒక సెలబ్రిటీ నోట్లో కలిపి అవునవును. ఇలా ఆనందపడ్డాను తప్ప నిజంగా అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు చాలామంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో సూపర్ అని దీనివల్ల దేశం ఉత్తరించి పడుతుంది అన్నారు. అవును. అది జరిగిందా లేదా అనేది మనందరికీ తెలుసు. బట్ ఈ డబ్బు అనేది ఒక ఆశ. అవును. వాస్తవం చెప్పాలంటే అంటే ఇప్పుడు కెమెరామెన్ గారైనా ఆయనైనా నేనైనా ఎవరైనా సరే లోన్ అవడానికి రెండు ఉంటాయండి. ఒకటి అమ్మాయి వాయిస్ ఇలా చూస్తాం, రెండు డబ్బు ఇలా చూస్తాం. ఓకే. ఆ రెండింటి నుంచి అట్రాక్షన్ భూమి మీద ఏం లేదు నేను నమ్మాను. ఓకే. సో దానిలో పొలిటికల్ పార్టీగా లేకపోతే దేవాదాయ శాఖ లేకపోతే సినిమా ఇండస్ట్రీగా అదేం లేదు. ఓకే. డబ్బు ఏ పార్టీని టార్గెట్ చేయలేదు. డెఫినెట్ గా అవసరం లేదు, ఎందుకంటే డబ్బు అనేది మెయిన్ పార్ట్. హీరో డబ్బు మీకు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ దీన్ని పక్కన పెడితే, కథని పక్కన పెడితే, మీ ట్రైలర్ చూశాను, చాలా అంటే చాలా బాగుంది. బీజిఎమ్స్ కానీ అండ్ రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా డబ్బుకు సంబంధించినది ఒకటి అండ్ ఇంకొకటి, రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మ్యూజిక్ అద్భుతం అండ్ దాంట్లో డాన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టెప్స్ అంటే చాలా డిఫరెంట్గా. ఇంతకు ముందు చూసాము కొన్ని ఐటమ్ సాంగ్స్ చూసాము, వేరే సాంగ్స్ కూడా చూసాం, కానీ ఇది కొంచెం ఐటమ్ సాంగ్ లానే ఉంది. బట్ స్టిల్ కానీ మొత్తం ఆ లిరిక్ అంతా వినండి అమ్మా, డబ్బు చుట్టూనే ఉంటుంది. అవును, విన్నాను నేను. అండ్ దోచుకోవడం అనడం, దాన్ని ఎవరు తీసుకుంటారు దానికి సంబంధించి. సో దాంట్లో మేము సాంగ్ లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఆ సాంగ్ లో మా షార్ట్స్ ఉంటాయి, మేము పడుతున్న టెన్షన్ ఉంటుంది. సో కంటెంట్ రిలేటెడ్ సాంగ్, ఆ పేరుకి ఐటమ్ సాంగ్ అయినా కూడా కంటెంట్ రిలేటెడ్ సాంగ్. బేసిక్ గా ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే అవడం అనేది. అసలు నేను ఇప్పుడు ఆ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా. అసలు సాయి కార్తిక్ గారిని నిర్మాతగా ఎలా ఒప్పించారు మీరు? అలా లేదు మనసు గారు, తను నేను ఒక 10 years ఫ్రెండ్స్. మేము ఓకే. అంటే నేను ఒక రైటర్గా ఉన్నప్పటి నుంచి తను నేను డైలీ కలిసేవాడు. ఓకే. ఓకే. సో 2022 కోవిడ్ టైం ఉంది కదా, ఆ టైంలో నేనేమి తను అడగలే, తను నన్ను అడిగాడు సినిమా చేద్దాం. ఓకే. నేనేమనుకున్నానంటే ఎవరో ప్రొడ్యూసర్ ఉన్నారేమో, జస్ట్ రికమెండ్ చేస్తున్నాడేమో అని చెప్పి అనుకున్నాను. ఓకే. సో కథ ఇలా డెవలప్ అయిన తర్వాత ఇద్దరే కూర్చున్నారు. అప్పుడు టైమింగ్స్ ఉన్నాయి కదా, 1 hour 2 hours బయటకు రావచ్చు. ఆ టైంలో కూర్చుని సొల్లు ఇలా చేద్దాం అలా చేద్దాం. సో కథ రెడీ అయిపోయింది. కథ రెడీ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే సడన్గా వాళ్ళ వైఫ్ ఫస్ట్ 3 లక్షలు తీసుకొని వచ్చింది. వాళ్ళ వైఫ్ దేనికంటే ఇదిగా అన్న అడ్వాన్స్. ఆ 3 lakhs ఇచ్చేదాకా కూడా నాకు తెలియదు, వాళ్ళే ప్రొడ్యూసర్. ఓకే. సో తర్వాత మ్యూజిక్ గురించి మీరు అడిగారు కదా, సో నాకు భయం లేదు అప్పుడు. ఎందుకంటే తనే ఆల్రెడీ ఒక 80 సినిమాలకు మ్యూజిక్ చేశాడు. సో తనే ప్రొడ్యూసర్, చచ్చిన చేస్తాడు నమ్మకం. కానీ ఆయన ప్రొడ్యూసర్గా ఎంత బాగా షూటింగ్ టైం అంతా
నాకు తెలిసి సెట్కి వచ్చినప్పుడు సార్ 3-4 సార్లు వచ్చి ఉంటారు అంతే. 2 times వచ్చాను. ఓ ఎప్పుడు కనపడాల. కానీ ఓకే టైంకి అన్నీ ఏర్పాటు చేసి కావాల్సిందల్లా ఇచ్చి చాలా ఫాస్ట్గా షూటింగ్ అయిపోయేలా చేశారు. ఓకే చెత్తు ఒక పాత్ర ముగిసింది ఆయన అక్కడితో. రెండో పాత్ర మొన్న వారం క్రితం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసామండి. చాలా అద్భుతంగా చేశాడు అసలు. ఇంకా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంతే ఈ సినిమాకి. ఓకే లేపేశాడు అలాగా. ఆయన ఎంత గొప్పగా షార్ట్ మేకింగ్ చేశారో, ఎంత గొప్పగా సీన్స్ని కన్సీవ్ చేశారో దానికి ధీటుగా మ్యూజిక్ ఇచ్చారు. అవును ట్రైలర్ చూసిన సాంగ్స్ కూడా అదిరిపోయినాయి చాలా అసలు. బాగా చేశారు. చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్. ఆయన 2 పాత్రల్లోనూ సక్సెస్ బాగా చేశారు. సార్ అసలు డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఏమో రాసుకునేటప్పుడు ఎలా అనుకున్నారో తెలియదు. నన్ను అప్పుడే అదే టైంలో కదా పిలిచి ఏదైతే లీజర్ అవర్స్ మనకి ఇప్పుడు కోవిడ్ టైంలో ఈ 2 గంటలు బయటికి రావాలన్న టైంలో సార్ ఇప్పుడు ఎందుకు కొంచెం ఫ్రీ అయ్యాక కూర్చుందాం అని అంటే, ఏదన్నా మీరు ఫ్రీయే కదా, పనులేం లేవు కదా, 1 గంట ఎలా వదులుతున్నారు కదా రండి అని అంటే వెళ్ళాను. ముందు స్టోరీ చెప్పారు. నాకెందుకు సార్ స్టోరీ చెప్తున్నారు, నా క్యారెక్టర్ ఏదో చెప్పాను. లేదన్నా మొత్తం వినండి అని చెప్పేసి స్టోరీ అంతా చెప్పారు. బ్రహ్మాండమైన ట్విస్టులు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ ఎలిమెంట్లో అన్ని ట్విస్టులతో సినిమా స్క్రీన్ ప్లే రాసుకోవడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. బాగా రాశారు. ఓకే బాగుంది సార్ అని నా ఏ క్యారెక్టరో చెప్పలా. సరే నేను గెస్ట్ చేద్దామని నాకు మైండ్లో ఇది అనుకుంటున్నారేమో అన్న. కరెక్ట్గా ఆయన కూడా ఆ క్యారెక్టర్ మీది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అందులో కొంత ఆ ఉన్న క్యారెక్టర్స్లో ఫన్ కొంత ఉండేది. నా క్యారెక్టరే ఫన్ టోన్లో వెళ్తుండేది. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఆ టెన్షన్, భయం, ఆ చిన్న కన్నింగ్ అదంతా సెకండ్ హాఫ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే సో అలా ఆ క్యారెక్టర్ అప్పుడు చెప్పి ఒప్పించేదేం లేదు. నేను ఒప్పుకోవడానికి అడగగానే ఓకే అనేసారు. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. ఓకే సో ఆంధ్ర, Yeah. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Bombay. ఓకే డూ యూ నో తెలుగు? డూ యూ స్పీక్? I can understand. కొంచెం. యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డైరెక్టర్తో? Oh my God. Ammo, don't ask me. So basically, one of the finest director I have worked with was he. Okay. Because he was very, yesterday only I said about him that he was very strict, particular, precise, and I don't know, he was not wasting time in anything. He was like, the shot was ready, he used to take it in one take, and he just prepared everyone in one take. I have no, like, even I was shocked, like whenever I will walk, take used to be in 10-15 minutes done. Okay. And he was like, he was very punctual with the schedule, 6 to 6 and everything. And I used to get so scared of him. He's the first director I was scared of, but because Okay. he needs everything to be very precise. So it was a very good experience. And main thing is, he was like, while shooting, every time he used to do something, improvisations, he used to write it down and he used to like, do this, do that. ఓకే It was not like that okay, fine, it's done. He used to improvise his actors. So that Okay. was the main thing I liked about him. వాట్ ఇస్ ద ఫీలింగ్ వెన్ హీ నరేటెడ్ ద స్టోరీ టు యూ? Actually, when I got a call for this character, I was really not ready for it. But he told me that you should try this because it's a very challenging role and it's a Okay. vibrant role. So I was like, "Hey, I'm really not sure about it." Even he met me, he was like, "Hey, she looks so Western." But after the get-up, and I have seen his detail that he was very particular about bindi. See, Oh. we call it butto. Buttu. Buttu. So he said that I want a bigger one. It will look nice. And the look which he styled on me, I was like, even after seeing myself in mirror, I was like, this is me really. So he has that confidence in actor. I don't know, he has that great vision, like, oh, she can be like that and all. Even I was confused that I will look so good in this character and sari and all. So he has a great vision, I can say. ఓకే వెరీ నైస్. హౌ మెనీ మూవీస్ హ్యావ్ యూ యాక్టెడ్ బిఫోర్? I did one English movie, Okay. and this was third Telugu movie. So before Okay. this, I did one Telugu movie. It was director, so Okay, it was okay. quite easier for me. ఓకే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలోకి రావాలి అంటే భయపడుతున్న రోజులు మనం చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ మెనీ గర్ల్స్ ఆర్ వెరీ అఫ్రేడ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ బై లిజనింగ్ ద న్యూస్, దిస్ ఆర్ దట్.
You know, right? Yeah. So, how So did it come? basically, I am a professional model first, Okay. and I would like to say about this, where there is a professionalism in every industry, there are no such things. So whatever are said outside the industry, this is really myth, and this is not there. The people who are not professional, they won't look for acting skills and what background she has come from. These people who are spreading this news, they are unprofessional, and this, I have personally not faced any problems in my life, this compromises and all these things. I have never gone through that, because I have met only professional people in my life. So I guess whatever the things are, that it's their personal experiences whom they are going meeting, and to the wrong people, wrong choices, and this happens. Because if we are working with a good team, you don't have such things. Because Right. even when my first movie producer, he suggested me that, referred me that Antara is a good artist, like she can do this role, because they auditioned a lot for that character. Even he was like, no, I want her audition, I want to see her. So this happens. So basically, whatever things have been said outside, it's like I don't believe this, because maybe it depends on the person to person, Maybe. how they are treating them. Yeah, right. Yeah. సో మీరు సెట్స్లో షూట్ చేసినప్పుడు ఏదన్నా సీన్లో కానీ ఇబ్బంది పడిన సిచ్యుయేషన్ ఏదైనా ఉందా వైల్ షూటింగ్? About situation, pardon, can I? నో, హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఎనీ ఛాలెంజ్ వైల్ షూటింగ్? So for me, maybe no. For me, I'm a Sanskrit student, so obviously this language was quite easier for me. But obviously he was having very difficult dialogue. So sometimes I used to be, I'm in rush. What should I do? But it's like I'm now comfortable, because these people, they make me understand and all. It's never a tough job for me, at least. So Okay. it was not challenging that much. ఓకే సార్, మీ విషయానికి వస్తే వాసు గారి కంటే కూడా ఎక్కువగా అమృతం సర్వం అంటేనే అందరూ గుర్తుపట్టేస్తారు. మీ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ అమృతం సర్వం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇనిషియల్ డేస్ లో అందరూ అమృతం వాసు అని అనేవారు. అవును. పూర్తిగా వాసు ఇటూరి అనే పేరు తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తూ సర్కిల్లోకి వెళ్ళాక, కాకపోతే ఎవరికైనా ఇట్టే గుర్తొచ్చేసేది ఏంటి అంటే అమృతం సర్వం అనగానే వెంటనే వాళ్ళు క్లిక్ అయిపోద్ది అనమాట, ఈయన అని చెప్పేసి. చాలా సినిమాల టైటిల్స్ క్రెడిట్స్ కూడా నన్ను అడగకుండా అమృతం వాసు అని వేసేవారు. మనకేముంటుంది, మన ఇంటి పేరుతో మనం ఉండాలని అనుకుంటాం కదా. అలాగే వాసు ఇంటూరి మై స్క్రీన్ నేమ్. అమృతం మొత్తం కూడా నాది వాసు ఇంటూరినే వస్తుంది. బట్ అమృతం వచ్చిన ఫేమ్తో అందరూ అమృతం వాసు అంటేనే బాగా ఐడెంటిటీ. అవును, అమృతంలో చేసిన వాళ్ళందరూ మంచి స్టార్స్గా ఎదిగారు. అమృతం వాసు అని పిలిచినా, వాసు ఇంటూరి ఎలా పిలిచినా ఫీల్ ప్రౌడ్. మీకు ఆ మెమరీస్ గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా మంది మీరు అన్నట్టు వాసు అనే పేరే తెలియనప్పుడు అందరూ సర్వం అనే పిలిచేవారు. అవును. ఇప్పటికి ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో అది గరిస్తారు, సర్వం కాడరా, సర్వం రా అని ఎట్లా అంటుంటారు. అది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? అయ్యో, మైనస్ ఎందుకు అవుతుంది, ఒక సక్సెస్ క్రెడిట్ కదా. ఫీల్ ప్రౌడ్. ఓకే, ఆ మెమరీస్ మీకు అమృతం సీరియల్ గుర్తురాగానే మీకు ఎట్లా అనిపిస్తుంది? స్వీట్ మెమరీస్ అండి. ఎందుకంటే నా ఎదుగుదలంతా అందులోనే. అసిస్టెంట్ డైరెక్టర్ దాకా, అసిస్టెంట్ రైటర్గా దగ్గర నుంచి డైరెక్టర్ రైటర్ అవడం దాకా, మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నన్ను మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి ఇంకా నాకు యూనివర్సిటీ లాంటిది అంతే. ఇప్పుడు ఈ మూవీలో, ఈ 100 crores మూవీలో మీ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఫన్, ఎమోషను అండ్ అదే మనీ గ్రీడ్, అత్యాస అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో పడే టెన్షను, అంటే వీడిది కాని డబ్బు వీడిదే సొంతది మిస్ అయిపోయినంత తెగ ఫీల్ అయిపోతూ, టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ, ఎవడు కొట్టేస్తున్నాడు, అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే, బాగా ఇంకా నా కామెడీ ఏదైతే మీరందరూ కొంచెం కామెడీగా చూడాలి అని ఏదైతే అనుకుంటారో అదంతా హౌస్ సీన్స్ అప్పుడు మా మదర్ అన్నపూర్ణమ్మ గారు, ఓకే, మా ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ నడుస్తుంది. అది బాగా వర్కౌట్ చేశారు ఆయన. ఇంకా అంటే అదో ఇంప్రవైజ్ చేసి ఏదో చేసే అవసరం లేకుండా రాశారు ఆయన. రాసింది ఎగ్జిక్యూట్ చేసాం, ఫన్ జనరేట్ అయిందని అనుకుంటున్నాం. బాగా వచ్చింది, మేమైతే హ్యాపీ. విరాట్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సచ్ ఏ నైస్ పర్సన్ అండి. ఆయన రైటర్గా తెలుసు,
కొన్ని సీరియల్స్ చేశారు, సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆయన స్క్రీన్ ప్లే రైటింగ్లో ఉన్నారు. ఫస్ట్ పరిచయం ఈ సినిమాతోనే. ఓకే. ఈ ఏ ప్రాజెక్ట్స్ చేశారు అనేది మాట్లాడుకున్న తర్వాత ఓహో ఓకే ఓకే ఫాలో అయ్యాం కదా అవన్నీ అని గుర్తొచ్చిన తర్వాత ఈ సినిమాతో నన్ను బాగా ప్రేమించారు ఆయన. ఓకే. మీ అందరిలాగా అమృతం ఇష్టం ఆయనకి కూడా. దీంతో అసలు ఫస్ట్ డే రిసీవింగ్లోనే 10 సంవత్సరాల పరిచయం ఉన్న మనిషిలాగా ట్రీట్ చేసి అలా ఇద్దరం ఇది. తర్వాత వర్క్లో డైరెక్షన్ చేసేటప్పుడు సో ఫస్ట్ డైరెక్షన్ అని అంటే నేను ఫస్ట్ డైరెక్ట్ చేసేటప్పుడు కొంచెం నైట్ అంతా నిద్రపోవాలా, నేను నా ఎక్స్పీరియన్స్. అట్లాగే ఏ డైరెక్టర్కైనా కొంచెం ఫస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి ఆయన అంత ఎక్స్పీరియన్స్కి చాలా లేట్గా వచ్చింది అవకాశం. సో ఎప్పుడు వచ్చినా దాన్ని ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపనతో నిద్రపట్టదు. సో మోస్ట్లీ ఆయన కండిషన్ కూడా అలాగే ఉంటుంది అని అనుకున్నా. కానీ సెట్కి వస్తే అప్పటికి ఒక 50 సినిమాలు చేసేసిన డైరెక్టర్ లాగా చాలా అవలీలగా సింపుల్గా బాగా అసలు షాక్. అంటే మామూలుగా కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తాం, ఒకే డైలాగ్ని 4 యాంగిల్స్లోనో 4 లెన్స్లు మార్చి తీసుకోవటం, దాన్ని ఎడిటింగ్లో చూసుకుందాంలే అని అనుకుంటారు. ఈయన రాఘవేంద్ర గారి స్టైల్ ఎలా ఉంటుంది, కట్ ఇక్కడ దాకా ఇంతే షార్ట్, దాన్ని మళ్ళీ ఇంకో లెన్స్లో ఎందుకు తీయాలి, ఇంకొక రేంజ్లో ఎందుకు తీయాలి, అయిపోయింది. నాకు మైండ్లో మొత్తం ఎడిటింగ్ ఉంది, ఈ షార్ట్ ఇక్కడ దాకా ఈ షార్ట్ ఇక్కడ దాకా ఇంతే, దట్స్ ఆల్. 2 పేజీల్లో 10 షాట్లో 15 షాట్లో అనుకున్నట్టు తీయబట్టి అనుకున్న షెడ్యూల్ ఎక్కువ 40 డేస్ అనుకున్నారంటే నాకు తెలిసి తక్కువలోనే అయిపోయింది. నాకు 14 రోజులు చెప్పి 12 రోజుల్లో నా వర్క్ అయిపోయింది. అలాగే మిగతా వర్క్ కూడా అలాగే కదా. సో అంత ఎక్స్పీరియన్స్డ్గా ఆయన చాలా అండ్ ఎక్కడ స్ట్రెయిన్ అయినట్టు కనపడ్డు. మళ్ళీ డైరెక్షన్ అంటే ఒక జడ్జిమెంట్ పొజిషన్లో ఉండి ప్రతిదీ ఇప్పుడు ఈ అమ్మాయికి అన్నట్టు ఆ గెటప్ చూసుకోవటం దగ్గర నుంచి, కాస్ట్యూమ్ చూసుకోవటం దగ్గర నుంచి మొత్తం సెట్ అంతా బ్యూటిఫుల్గా ఉందా లేదా, ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదంతా చూసుకోవటం దగ్గర నుంచి ఏది ఎక్కడ ఉండాలో జడ్జి చేసుకోవాల్సింది ఆయనే. అండ్ ఫైనల్లీ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కరెక్ట్ మీటర్లో చేస్తున్నారా లేదా అది ఇక ఫైనల్ జడ్జిమెంట్. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ మీటర్లో ఉందా లేదా అనేది దానికేగా ఆలోచించుకోనో లేకపోతే మళ్ళీ చూసి 1 మోర్ అంటాం రెండోసారి అదంతా లేకుండా ఫస్ట్ టేక్లోనే అయిపోవాలనే ఉద్దేశంతో ఇలా ఉండాలి. ఈ ఒకసారి చెప్పండి అన్న డైలాగ్ ఇంతే, చిన్న రిహార్సల్ అయిపోయింది, దట్స్ ఆల్, ఇంతే, ఇదే. ఏదన్నా ఎక్కువ చేసామా అంత కాదన్నా అన్న ఇంతే, కొంచెం తగ్గించండి, అసలు మరీ లో అయిపోయిందా పెంచండి. అది ముందే ప్రిపరేషన్ చేసుకొని సింగిల్ షాట్లు అన్ని క్యాల్కులేటెడ్గా సెకండ్ థర్డ్ టేకులు తీసుకున్నవి చాలా తక్కువ. ఓకే. అంత క్లారిటీతో చాలా ఈజీగా ఎగ్జిక్యూట్ చేశాడు. వెరీ నైస్. నేను అనుకున్నా పొద్దున అట్లాగే ఉండాలి మనం కూడా మైండ్ సెట్ ఏమాత్రం అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసింది ఆయన, ఎవ్రీథింగ్ మైండ్లో క్లారిటీ ఉంది, ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఆడుతూ పాడుతూ చేస్తాం. సార్ విరాట్ గారు, మీకు ఈ ఆర్టిస్ట్నే తీసుకోవాలి క్యారెక్టర్స్కి అని ఎందుకు అనిపించింది? అంటే మనకు సపోజ్ మీరు కళ్ళు మూసుకుని భీముడు అంటే ఫ్లూట్ పెట్టుకుని బ్లూ షేడ్లో కనపడతాడు, హల్క్గా కనపడతాడు భీముడు అనగా. హల్క్గానే కనిపిస్తాడు. ఎందుకు కనపడాలి? ఆ క్యారెక్టర్ని మనకు ఆల్రెడీ రిహాబిలిట్ చేసుకున్నాము. మన మనసులో ఉన్నటువంటి కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అంటే ముందే మీరు ఈ ఆర్టిస్ట్ని దీనికి అని సెట్ చేసుకుని మీరు కథ రాశారు? అది జరగదండి. అదేంటంటే కథ అనుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ ఇలా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది, మాట ఫిక్కుల్గా ఉండాలి, కొంతమంది స్టేబుల్గా ఉండాలి, కొంతమంది ఇన్నోసెంట్ ఉండాలి అన్నప్పుడు దాని తగ్గ ఆర్టిస్ట్ ఎవరు ఉండాలి. సపోజ్ వాసన్ మీరు అన్నట్టుగా నాకు కూడా అమృతం అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు ఇష్టం, మా అక్క వాళ్ళు మేము అందరూ చూసాను. బట్ ఈ క్యారెక్టర్ అనుకున్న వెంటనే నాకు సడన్గా నేను సాయి మాట్లాడగానండి, నేను అన్నా వాసు గారు పెడదామా అంటే ఫేస్ ఎక్స్ప్రెసివ్గా కొన్ని ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇలాగా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాడిలో అలాంటి ఒక మన ఇరిటేషన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది నాకు అమ్మాయి దగ్గర కనిపించింది. అంటే అప్పుడు మనం అమృతం చూసాడు, ఇప్పుడు వాటి దగ్గర గుండు హనుమంతరావు గారు, శివాజీ నటిస్తాం, శివనారాయణ గారు మాట్లాడు
వీళ్ళు గారంటే ఇటు బ్యాలెన్స్ పెట్టాం. సో ఈ క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ ఆంధ్ర అసలు అన్నట్టుగా అది అమ్మాయి వచ్చేటప్పుడు హడావుడిగా వచ్చింది, ఆ బాంబే స్టైల్లో వచ్చింది. సో నేనేమన్నానంటే కొంచెం నాకు ఆ గుజరాత్ నేను వెస్ట్ బెంగాల్ స్టైల్ కావాలి, ఓకే. సో ఆ మోడ్లో కావాలంటే తనకేంటంటే ఎప్పుడు నేను ఆడుతున్నా వేసుకోలేదు. నా సెన్స్ ఆఫ్ థాట్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్, డే నైట్, గుడ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆపోజిట్, రైట్? అవును. సో హీరో క్యారెక్టర్ అనేది ఒక ఆవార జులై, ఓకే. వాడు ఒక వేస్ట్ ఫిలిం. వాడి పక్కన ఉండే క్యారెక్టర్ ఎలా ఉండాలంటే చూడంగానే ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, షీఈస్ కమింగ్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్న మూడ్లో రావాలి ఆడియన్స్. బట్ షీఈస్ నాట్ లైక్, యాక్చువల్లీ తన క్యారెక్టర్ వేరు, బట్ నాకు ఆ అటైర్ కావాలి. ఓకే. సో అప్పుడు ఈ అమ్మాయికి ఫస్ట్ అన్నీ పెట్టినప్పుడు ఆ అమ్మాయి అన్నట్టుగా నాకు కనెక్ట్ అవ్వలేదు, ఓకే. వద్దేమో అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మన కొంచెం పెద్దవాళ్ళు పెడతారు కదా పొట్టు, మనం అది పెట్టి చూద్దాం ఏమన్నా మారుతుంది. సో ఆ క్యారెక్టర్ అంతా అలాగే ఉండాలి. ఓకే. సో అలా సెలెక్ట్ చేసుకుంటే తప్ప ప్రత్యేకించి కథ రాసుకునే ముందే వాస్తవ గారి కోసం ఎలా రాయాలి అని ఉండదు. అంటే మీరు భీముడు అన్నారు కదా, అందుకు మీరు అలా చెప్పారని నా question. డెఫినెట్గా మనసుగా మీరు ఊహించుకోండి. ఇప్పుడు మీరు నాకు బయట ఆయనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నాను, మీకు తెలుస్తుంది ఆ క్యారెక్టర్ మీ మైండ్లో, ఆయనకు తెలుస్తుంది, నాకు తెలియదు. అవును. సో జస్ట్ లైక్ దట్ నేను రాసుకున్నాను కాబట్టి నా క్యారెక్టర్ నాకు తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా నేను డిజైన్ చేస్తాను. ఓకే. సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీలో చూసుకున్న, థియేటర్స్లో రిలీజ్ అయిన చిన్న చిన్న మూవీస్ కూడా చాలా మంచి సక్సెస్ని, హ్యూజ్ సక్సెస్ని అందుకున్నవి ఉన్నాయి. ఇలాంటి చాలా మూవీస్ వస్తున్నప్పుడు థియేటర్స్కి వచ్చి మీ సినిమానే ఎందుకు చూడాలి? ఎస్ అమ్మ, ఇప్పుడు కంటెంట్ వైజ్ మీకు ఇప్పుడు మలయాళం సినిమాలో వస్తున్నాయి చూస్తున్నారు, కంటెంట్ బాగుండి బాగా కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడైనా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ముందు మనం ఒక ప్రయత్నం చేయాలిగా. అవును. ఇప్పుడు 100% ఈ సినిమా అని చెప్తున్నాను కదా, రేపు పొద్దున థియేటర్లో తీరుకుండి వచ్చి మనకు ఆ వారంలో కరెక్ట్గా వచ్చి చూస్తే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, సేఫ్. ఓటీటీలో చూడండి, ఇది కనుక ఓటీటీలో నాకు తెలిసి ఇప్పుడు ఏ ఓటీటీలో పెడతాడో దాంట్లో ఉన్న ఆల్ సబ్స్క్రైబర్స్ చూస్తారు, అందులో డౌట్లే. ఒక్క మౌత్ టాక్ అయినా వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఏదో ఒక ఓటీటీలో పెట్టినప్పుడు చూశారనుకోండి, డిస్కషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత రే నేను 100 crores సినిమా చూశాను బాగుందిరా అని డిస్కషన్ మౌత్ టాక్ వస్తుంది కదా. సో ఇప్పుడు థియేటర్లో అంటే చెప్పి వాళ్ళు వెళ్ళాలి, ఆ టైంలో జరిగిపోవాలి, జరిగితే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి. అది జరగడం కోసం బాగుంది అని చెప్పి మేము ఏదైతే చెప్తామో ఫస్ట్ డే మీరందరూ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీరందరూ చెప్తేనే సెకండ్ డే ఎవరైనా వెళ్తారు. సో అది జరగాలి దేవుడి దయ వల్ల. డెఫినెట్గా మీకు ఓటీటీలో మాత్రం అందరూ చూస్తారు, అందులో డౌట్లే. అట్లాంటి కంటెంట్ అది. సో ఏదైనా కంటెంట్ బాగుంది, బాగా తీశారు అని అంటే చిన్నది కాదు పెద్దది కాదు చూస్తారు. థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే వెళ్ళి చూడాల్సిన సినిమా. హ్యూజ్ మనీ, అంత మనీ పెద్ద స్క్రీన్ మీద అలా చూస్తుంటే కావాలనిపిస్తుంది అందరికి. అది ఆ కావాలనే ఫీలింగ్ కోసం వెళ్ళి చూడాలి. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి మీరు అడుగుతున్నాను. ఒకటి, సినిమా బాగాలేదనుకోండి, పెద్ద స్టార్స్ చేసినా వెళ్తలేదు. అవును. బాగుంది అనుకోండి, అవును. అసలు డైరెక్టర్ అవడం అవసరం లేదు, అవును. ప్రొడ్యూసర్ అవసరం లేదు. అవును. ఆడియన్కి అది నచ్చితే మరి భలే ఉందిరా అంటున్నాను నేనైనా అంటే మీరైనా. అవును. సో నాకు తెలిసి డబ్బు నచ్చిన వాళ్ళు అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో డౌట్ నాకు. డబ్బు అందరికీ నచ్చిద్ది, హిట్ అయిద్ది అని చెప్పి మీరు డబ్బు మీద కత్తి తీసుకున్నారు. నా ఆశ కూడా ఉండదు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, ఒకటి సెంట్రల్ పాయింట్ ఉండాలి కదా. సో డబ్బు అనేది అందరికీ గ్రీడీ ఎలిమెంట్. అది ఫుడ్ గ్రీడింగ్ ఉంటుంది, డబ్బు గ్రీడింగ్ ఉంటుంది. అది 1,00,000 2 లక్షలు అంటే అంతేనా అని అంటారు. అదే 100 కోట్లు అంటే అయ్యి బాబాయ్ 100 కోట్ల, 100 ఎందుకు అనుకున్నారు, 10,000 కోట్లు అనొచ్చు కదా అంటారు. నోట్స్ దానికి ఏముంది, అంతేనా అనొచ్చు. అది సో మీకు ట్రైలర్లో చూసినట్టు 500 కోట్లు ఉంటుంది, ఈ 100 కోట్లు ఉంటుంది. కానీ కథ తిరిగేది 500 చుట్టూ కాదు, 100 చుట్టూ. అందువల్ల ఈ హింట్ మాకు ట్రైలర్లో దొరికేసింది. ఓకే.
కంటెంట్లో కథలో దమ్ముంటే పక్కా హిట్. సాయి కార్తిక్ నేను ఫస్ట్ అనుకుంది కూడా అదే, డబ్బు మీద వెళ్దాము, లేదంటే అమ్మాయి మీద వెళ్దాం, అమ్మాయి మీద నా వల్ల కాదు, దాని మీద ప్రయోగాలు నేను చేయలేదు. డబ్బు అనుకోండి యూనివర్సల్ పాయింట్, నెగిటివిటీ ఉండదు ఫస్ట్. మీరు ఇందాక అడిగినట్టుగా ఏ రాజకీయ పార్టీలో తోచుకున్నాను అంటే ఆ కంటెంట్తో చేయలేదు. సో డబ్బు అనేది ఏంటంటే న్యూట్రల్ పాయింట్ కదా. తను భాష రానడానికి కూడా ఒక భాష ఉంటుందంటారు సార్. సో డబ్బు అనేది అందరికీ తెలిసిన ఒక మంచి డిష్ అండి. సో ఆడపిల్లలకైనా కావాలి, ముసలిళ్ళకి కావాలి, పిల్లలకు కావాలి. సో ఆ పాయింట్ సాయి నేను అనుకున్నప్పుడు ఆయన ఒక అట్లా. ప్రేక్షకులకి మీ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి. మెసేజ్ లాగా సినిమాలో ఏం చెప్పలేదు కానీ కథని సినిమా మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా ఒక పాయింట్ అయితే అనిపిస్తుంది. ఓవర్ గ్రీడీతో డబ్బు కోసం, డబ్బు మీద ఓవర్ గ్రీడీతో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనేది మాత్రం చెప్తాను. అంటే డబ్బు కంటే ముఖ్యం ప్రాణమేగా, బతుకుంటేనేగా 1,00,000 ఉన్నా 100 కోట్లు ఉన్నా ఖర్చు పెట్టుకోగలిగేది. కాబట్టి ఆ ఓవర్ గ్రీడీనెస్తో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అనే సెంట్రల్ పాయింట్ అయితే అర్థం అవుతుంది. అది అలాగని మేమే డైలాగ్లో మెసేజ్ చెప్పడం అవసరం లేదు. ఇవాళ రేపు మెసేజ్ ఎవరికి చెప్తున్నా సెంట్రల్ పాయింట్ అయితే అది అర్థం అవుతుంది. ఓకే, సో Antra, what do you want to tell the audience about your movie? So basically we have really worked hard for this movie. I wish it should hit, cross the box office now. So I feel we have done so much of efforts we have taken, and it's on a real based story. So I guess you should come to theaters and watch it, not on any OTT, because that is a real appreciation for us. So we hope for that. సో ఫైనల్లీ విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. మీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.